కావలి నియోజకవర్గం పరిధిలో తాను ఎక్కడైనా భూములు అక్రమంగా కొనుగోలు చేసినట్లు కానీ ఆక్రమించినట్లు కానీ ఎవరైనా నిరూపించగలిగితే తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమంటూ కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కావలిలో సభ నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను చదవడం విడ్డూరంగా ఉందన్నారు. కావలి టీడీపీ అభ్యర్థి తనపై చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను పోటీ నుంచి తొలగేందుకు సిద్ధమని, నిరూపించలేకపోతే కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలికి రావటం, వారికి సంబంధించిన మీటింగ్ పెట్టుకోవటం అవన్నీ కూడా చాలా సంతోషమే. కాకపోతే ఆయన వచ్చి ఆయన కావలికి ఏదో ఒక రాష్ట్రానికి ఏం చేశాము, ఏమి చేయబోతున్నాము వాటి మీద మాట్లాడుంటే బాగుండేది. కానీ ఈ మధ్య మేము గమనిస్తూ ఉండేది ఏంటంటే, ఈ లోకేష్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా కూడా ఈ మధ్య ఒకటి నేర్చుకున్నారు. ఏంటంటే, ఏదైనా కాన్స్టిట్యున్సీ పోయేది ఒక పేపర్లో ఎవరో ఒక ఏదో ఒకటి రాసిస్తారు, దాన్ని బట్టి చదివేది. ఎందుకంటే వాళ్ళకి ఎట్టా ఒక అవగాహన, కాన్స్టిట్యున్సీ మీద అవగాహన అనేది వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఎవరో ఇచ్చింది అది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోకుండా వాళ్ళు రాసిచ్చినట్టు చదవడం ఆనవాయితీ అయింది. ఓకే, లోకేష్ బాబు అంటే సరే యువకుడు, అతనికి ఏడో అమెరికాలో చదివి వచ్చాడు, ఆయన ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఇక్కడ ఈయనకి తెలియదు కాబట్టి రాసిచ్చి చదివిపోతూ ఉంటాడు. కానీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఒక పేపర్ వాళ్ళు రాసిచ్చిన చదువుతున్నాడంటే నిజంగా చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే, ఆయనకి వయసు అయిపోయింది, 70 సంవత్సరాల పైచూకు అయిపోయినాయి, ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. కాబట్టి రాసుకొని చదివితేనే ఆయన చదివే పరిస్థితి, ఆయనకి ఏం చెప్పినా కూడా గుర్తుండవు అని ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా చెప్పుకోవడం మేము వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అదే పద్ధతి కూడా ఈరోజు కొనసాగించడం కూడా చూసాం. ఎందుకంటే ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మన కావలి నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు? ఎందుకంటే ఈరోజు నేనే అడుగుతున్నాను, ఆయన ఇన్ని సంవత్సరాలు కావలి నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం చేశాడు? ఈరోజు కావలి ట్రంక్ రోడ్డు ఎత్తుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు డబల్ రోడ్డు చేశాడు. మాగుంట పార్వతమ్మ ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చి మనకి వేయించిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా వెంగగావ్ నగర్లో ఉన్న రోడ్స్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారి ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఆ వెంగగావ్ నగర్లో ఉన్న రోడ్డు అన్ని కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఆనాడు మన కాంగ్రెస్ హయాంలో జరగడం కూడా మనం అంతా కూడా తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనే దానికి ఉదాహరణ మినీ స్టేడియం ఉంది. మినీ స్టేడియంలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఒక శిలాపాకం వేశారు. మీ అందరికీ తెలుసు కదా, శిలాపాకం వేసింది తెలుసు కదా, శిలాపాకం వేశారు. తర్వాత ఆయన మరీ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు ఏం చేయగా మరీ ముఖ్యమంత్రి అయ్యాడు. మరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీదా మస్తానరావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఇంకో శిలాపాకం వేశారు. 2 శిలాపాకాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి, దర్శనమిస్తా ఉన్నాయి. ఎక్కడ ఏం చేయగా
ఓకే అయిపోయింది. తర్వాత బిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా అండర్ పాస్ కట్టమని మేమంతా అడిగాం కౌగమ్మ బ్రిడ్జి కాడ. అది ఫ్లైఓవర్ కంఫర్ట్ కాదు, చాలా మంది వ్యాపారస్తులకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది వద్దు. అండర్ పాస్ అయితే అతి తక్కువ ఖర్చుతోటి దాన్ని కంప్లీట్ చేసేయచ్చు, 10 మందికి యూజ్ అవుద్ది. అటు పెద్ద పౌని కానీ ఆ పక్కకు పోయేదానికి బస్సెస్ గీసెస్ అన్నీ కూడా పోయేదానికి అనుకూలంగా ఉంటుంది, వ్యాపారస్తులు కూడా ఇబ్బంది ఉండదు, అదేవిధంగా డ్రైనేజ్ ఇక్కడ ఇబ్బంది ఉండదని ఆనాడు మేము ధర్నా కూడా చేసాం. కానీ ఎలక్షన్స్ అయిపోతున్నాయి కాబట్టి వస్తున్నాయని చెప్పి హడావుడిగా దానికి సంబంధించిన ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ చేసి దానికి ఫౌండేషన్ స్టోన్ వేసారు. అది నాకడగడ శక్తి కాదు, వయసు అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వుగా అమ్మ బీజేపీ మీ గండమ్మ, నేను ఇంతకుముందు బీజేపీని తిట్టాను, నాకు బుద్ధిగా తిట్టాను, నీ కాగు పట్టుకుంటాను, మీ గడ్డం పట్టుకుంటాను, అందితే జుట్టు లేకుంటే కాగు, కాబట్టి ఏం అనుకోవద్దు అని చెప్పి ఈరోజు వాళ్ళని బతిగాడుకొని నీకు నువ్వు చేసిన పనులు చెప్పుకోగాక చేయగాక ఏం చేస్తావో చెప్పగాక ఈరోజు నువ్వు పోటీకి దిగుతున్నావు. ఈరోజు మా నాయకుడు ఒకటే మాట చెప్తున్నాడు, ఈరోజు నేను ఇచ్చిన పథకాలు, నేను ఇచ్చిన మంచి కార్యక్రమాలు పేదలకు మంచి జరిగి ఉంటే నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు ఇది కాదు, కావలికి వచ్చావు, నేను ఇది చేస్తా అది చేస్తా, ఏంటి నువ్వు చేసేది? నువ్వు అధికారులు ఉన్నప్పుడు సంఘం నుంచి పైపోయాను ఎందుకు చేయలేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాగా 3/4 అయిపోయింది. డిఎం జానా డిఆర్ జానా ఎందుకు చేయలేదు? ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేదు? కరుగం ఫ్లైఓవర్ తుమ్మలపేట రోడ్డు ఎందుకు మీ కాంట్రాక్టర్ కావాలని మీ కాంట్రాక్టర్ చేత టెండర్ వేయించి ఆపేపించి దాన్ని చేయనీయకుండా చేసావు. ఆ టెండర్ ఈరోజు మేము చేసాం కదా ఇమ్మీడియట్గా తాగపాగం నుంచి అమదాబాద్ నుంచి ఏనుగుబాబు కంప్లీట్ చేసాం, జోగదీ నుంచి రామాయపట్నానికి కంప్లీట్ చేసాం. ఈ రోడ్డు కూడా మీ కాంట్రాక్టర్ కాకపోతే మేము చేయించేవాళ్ళం కదా. ఈరోజు నువ్వు మత్స్యకారుని మోసం చేయాలని ఈరోజు మీ కాంట్రాక్టర్ చేత చేయించి ఈరోజు ఆ రోడ్డు ఆపించి ఈరోజు మరి మాట్లాడుతూ ఉంటాం. కరెక్ట్ కాదు. నీకు నీ జన్మలో నువ్వు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే సూచనలు లేవు. మీ కావలి నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ నామగోప కాకుండా వెళ్ళిపోద్ది. ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్నేమి నువ్వు చూసావు. మీటింగ్ పెడితే 1.5 గంట జనాగాక అక్కడ ఎలిఫాడ్ కాడ నువ్వు వెయిట్ చేసి జనాగాకపోతే ఎట్ట అని చెప్పి మాట్లాడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా 500 మంది ఉన్నారు ఏంది మీటింగు అని ఆయన కామెంట్ చేసి లాస్ట్కి అప్పటికప్పుడు జనాన్ని పోగేసి 2,000 మందితో మీటింగ్ పెట్టామంటే రేపు చూడండి 6వ తారీఖు జన ప్రభంజనం. 6వ తారీఖు కావలు సిద్ధం, మేమంతా కూడా సిద్ధం అనేది 6వ తారీఖు కావలు జరగబోతోంది. జన ప్రభంజనం ఏ విధంగా ఉండబోతుందో చూడండి, ప్రజాభిమానం ఏ విధంగా ఉండబోతుందో చూడండి. అభిమానం ఉండాలి ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే చిట్ట చివరి వరకు కూడా కదలకుండా ఏ విధంగా ఆయన మీటింగ్ ఏం చెప్తాడా అని వింటూ ఉంటారు జనాలు. నీ మీటింగ్కి నువ్వు డబ్బులు ఇస్తే వచ్చి 2,000 మందిని పెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే ముందు 2 వరుసలు మనుషులు ఉన్నారంటే నీ మీద అభిమానం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పటికన్నా నువ్వు సొంతంగా స్క్రిప్ట్ చదవకుండా నువ్వు మీ లోకేష్ కాక ఇప్పుడు నువ్వు లోకేష్ని చూసి కాపీ కొడుతున్నట్టున్నావు. నువ్వు లోకేష్ని చూసి కాపీ కొడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు. అట్లా మానుకోండి. మీరు గతంలో బాగా మాట్లాడేవారు, మరి ఆ స్టేజ్కి కావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ నీకు నేను కోరుకునేది ఒకటే, ఈ జరగబోయే 2024 ఎలక్షన్స్లో ఆ భగవంతుని నేను మనసాగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా అన్న కల్పించాలని ఆ భగవంతుని వేడుకుంటూ కావల్లో తెలుగుదేశం అభ్యర్థికి అట్లీస్ట్ డిపాజిట్ అన్న వస్తే సంతోషపడతానని కోరుకుంటూ ఆ తర్వాత మొన్న 2019లో
అనేక గ్రామాలు కూడా ఓన్లీ సిగాపాకాలు మాత్రమే వేసారు. కొన్నిటికైతే అవి సిగాపాకాలు కట్టారు కానీ సిగాపాకం కూడా వేయకుండా ఆపేశారు. ఎందుకంటే సిగాపాకాలు వేసి మోసం చేయాలని చూశారు. అది అట్ట మోసం కొన్నిటికి వేసారు, కొన్నిటికి వేసేదానికి టైం కాక, ఆ సిగాపాకాలు వేసేదానికి టైం కాక అవి అక్కడ స్టోన్స్ పెట్టకుండానే ఆపేస్తున్నారు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఉంది. రామాయపట్నం పోర్టుకి ఎలక్షన్స్ వచ్చే 2 నెలల ముందు సిగాపాకం వేశారు. అక్కడ ఒక ఇటుక గడ పెట్ట. అదేవిధంగా జువోదిన్ ఉంది. జువోదిన్కి కూడా అదే రీతిన సిగాపాకం కూడా వేయలేదు. చేస్తాం అది ఇదని చెప్పి పర్మిషన్తో చేస్తున్నాం అని చెప్పారు కానీ ఎక్కడెక్కడ ఏం చేయలేదు. తర్వాత మాకు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చేసి సిగాపాకం వేశారు. కానీ ఎక్కడ ఏం చేసింది లేదు. ఎక్కడైనా చేస్తుంటే మాకు ప్రూఫ్స్ ఇవ్వండి. తెలుగుదేశం నాయకులు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఆయన కాడ మీకైనా మీ హయాంలో 5 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు, కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇదిగో సిగాపాగా వేసాము కానీ ఒక కిటికీ కూడా కట్టలేదు అని నేను చెప్తున్నాను. మీరు ఏమైనా కట్టుంటే నాకు చూపిండి. మీరు కూడా అడగండి, మీడియా సోదరులు కూడా అడగండి. ఎందుకు చేస్తున్నాం అంటే ఈరోజు ఆయన వచ్చి ఒక చెత్త పేపర్ మీద ఎవడో పనికిమాలినోడు రాసిస్తే చదివే ఇటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం చాలా విరుద్ధంగా ఉంది. తర్వాత ఎమ్మెల్యేని పట్టుకొని ఏదంటే అది ఎవడో ఇప్పుడు గ్రావ మాఫియా అంటాడు, ఆ మాఫియా అంటాడు, ఈ మాఫియా అంటాడు. ప్రతి ఒక్కటి కూడా ఏదో మరి గ్రాంట్స్ కమిషన్ అంట, రిజిస్ట్రేషన్స్ కమిషన్ అంట, ఇవన్నీ అలవాటు ఉన్న తెలుగుదేశం నాయకులు అన్ని పాపం ఒక అన్ని ఐడియాస్ ఉంటాయి బాగా. ఒక అన్ని కమిషన్లు తీసుకొని జన్మభూమి కమిటీకి పెట్టి ప్రతి ఒక్కరి కూడా పాపం పెన్షన్ ఇప్పిస్తే కమిషను, ఇంకేదైనా ఇంటి స్థలం ఇస్తే ఇంటి స్థలం గట్ట ఒక్కడి గడి పోయేది అనుకోండి, ఇంకేదైనా ఇవి శాంక్షన్ చేస్తే కమిషను, వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఒక కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా వంట పట్టినట్టుంది. అందుకని ఆ మాట అంటా ఉన్నాడు. ఈరోజు అటువంటి ఆచారాలు పద్ధతులు తెలుగుదేశం నాయకులకు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కావాలని లేనిపోనివని రాసిచ్చి ఈరోజు ఆయన చేత మాట్లాడించడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, నేను కాదంటా. ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోడ్డు వేయాలన్నా ఈరోజు తాగపాలెం రోడ్డు చూడండి, మొన్న నాతోనే వచ్చారు మీ మీడియా సోదరులు అంతా కూడా వచ్చారు. ఆ తాగపాలెం రోడ్డు ఎంత చక్కగా తాగొడ్డు వేసి అప్ టు ఏనుగు బావు దాకా బ్రహ్మాండంగా వేసి చూపించాం. మీకు వీడియో కూడా మొత్తం తీపించాం. అక్కడ ఉన్న జనాలతో కూడా నేను పబ్లిక్గా మాట్లాడాను ఇంత చక్కగా. దానికి సంబంధించి ఆ కాంట్రాక్టర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అదే మైనింగ్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని ఆయన గ్రావల్ తోడుకుంటా ఉంటే దానికి గ్రావల్ మాఫియా ఎమ్మెల్యే అప్పుడు వీడియోస్ కూడా పెట్టాం, పేపర్ కూడా వచ్చినాయి. అంటే అభివృద్ధి గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతున్నా అది నాణ్యతనే. ఏదో పోర్టుకి సంబంధించి గ్రావలు అది ఆతగతుడు అనాథగతుడు ఆయన దిగా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థికి తెగా మాకైతే తెలియదు, మనం పట్టించుకునేది కాదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటి, కావలి ఫిషింగ్ హార్బర్ తొందరగా కంప్లీట్ కావాలి నా ఎయిమ్. అప్పుడు మా మత్స్యకారులకి మంచి జరుగుద్ది. ఈరోజు దానికి గ్రావలు ఎక్కడి నుంచి తెచ్చావు, నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని నేను అడగా దొంగతనం చేసి ఉండొచ్చు, ఏదో పర్మిషన్ తీసుకొని ఉండొచ్చు. దాన్ని కూడా ఎత్తి ఎమ్మెల్యే గ్రావల్ మాఫియా ఆయన ఎత్తింది కూడా మనకి వేస్తారు. ఏదో ఇంకేదైనా కాంట్రాక్టర్ ఇప్పుడు దుత్తూరు నుంచి కావలికి రోడ్డు జరుగుతుంది, మొత్తం గ్రావల్ దూకుంటా ఉన్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది, అటు ఉదయగిరి నుంచి వస్తుంది. కావలిలో కూడా పర్మిషన్స్ పెట్టుకున్నారు, పర్మిషన్ పెట్టుకుని చెరువు ఎత్తుకుంటూ ఉంటారు. లేదా ఇంకేదైనా భూమి కొనుక్కొని వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటారు. దానికి రోడ్డు వైండింగ్ ఎంతో అవుతూ ఉంది. బ్రహ్మాండంగా వర్క్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కావలికి వచ్చేసింది. కావలి మనం విశ్వోదయ కాడికి వచ్చేసింది. దానికి కావాలి వాళ్ళు ఎత్తుకుంటారు, పర్మిషన్ తీసుకుంటారు. అవి ఎత్తేసి అది నా నెత్తినే అంటే అలవాటు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే మీద లేనిపోయిన అబాండాగా ఇస్తే దాన్ని ఆయనే కడుక్కోవాలి అన్న రీతిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన రాసిచ్చిన స్క్రిప్ట్ని చాలా చక్కగా చదవటం నిజంగా చాలా ఆనందంగా కూడా ఉంది నాకు. ఎందుకంటే ఆయన వేసినా కూడా మా ప్రజలు నమ్మరు కాబట్టి అది అర్థమవుతోంది. ఈరోజు
ఎక్కడైనా సరే రైతాంగానికి సంబంధించి ఈరోజు ఒక రైతు ఉంటాడు, ఒక పొలానికి పోవగా అక్కడ రోడ్డు పంట పండించినప్పుడు తీసుకొచ్చే దానికి ఎద్దు బండు లేదా ట్రాక్టర్ పోవగా ఆడ కొద్ది గావగా వస్తుంది. ఓకే, ఒకవేళ నన్ను అడగచ్చు, అడిగితే ఏం చేద్దాం, తీసుకోండి అంటాం. అది పర్మిషన్ తీసుకుంటారు, ఏదో ఒక 4-5 రోడ్డు తోడుకుంటావు ఫ్రీగా. రైతుకు సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకుంటావు అంటే దానికి ఒక రోడ్డు కావాలన్నా ఒక తెచ్చుకుంటావు, ట్రాక్టర్ తెచ్చుకుంటావు. ఇవన్నీ కూడా సహజం ఏ గవర్నమెంట్ అయినా. అన్నీ ఎత్తి మొత్తం యాడెత్తినా కూడా అదంతా మసంతా కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్కి ఎమ్మెల్యేపోతాం అన్న ధోరణిలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న, గతంలో ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేశానన్న అనుభవం ఉన్న, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్నా ఆయన వచ్చి మాట్లాడటం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ కావలికి వచ్చారు, కావలి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఫిషింగ్ తూర్పు వైపు ఈశాన్యమోలో పోర్ట్ అంట ఆయన చేసిన ఘనకార్యాలు ఒక ఆయన మాట్లాడతాడు. ఇంకొక ఆయనే ఈ పక్క ఇది అగ్నిమోగ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ అంట, జోదన్ ఫిషింగ్ హార్బర్ అంట, అటుపోతే దక్షిణాన ఎయిర్పోర్ట్ అంట. ఎక్కడైనా మీరు చూసాగా ఒక్క గాయన పెట్టడా, ఒక్క ఇంచన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడా? ఏమీ చేయగా. ఈరోజు ఏదైనా చేసాకంటే కావలి నియోజకవర్గంలో, మన కావలి నియోజకవర్గం అభివృద్ధి అంటే ఒక్కసారి కావలి ప్రజలంతా కూడా గమనించండి. ఈరోజు రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేసింది 1.5 సంవత్సరం రికార్డు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేసిన 1.5 years కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎయిర్పోర్ట్ అంటగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. దగదత్తి నుంచి తెట్టు అన్నారు. నేను మరీ మా గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాను, మాకు తెట్టు కాదు దగదత్తి అయితే మాకు బాగుంటుంది, దగదత్తి మొదటి నుంచి కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అనుకుంటున్నాము, దాన్ని చెయ్యగా తెట్టు కడగడ హ్యాండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది. మొన్న ఈ మధ్య మన అభ్యర్థిగా వేమిరెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి పారిపోవటం, మనకి విజయసాయి రెడ్డి గారు రావటం, ఈరోజు మనకి విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ కావలి అడుగు పెట్టడం, ప్రెస్ మీట్లో నెల్లూరులో ఫస్ట్ ఆయన ప్రాజెక్టు ఎయిర్పోర్టు తప్పకుండా కంప్లీట్ చేస్తాం. ఈరోజు దాన్ని మరి కాపీ కొట్టి మేము ఎయిర్పోర్ట్ కడతాం. ఇంతకుముందు ఫౌండేషన్ స్టోన్ వేశారు, 5 సంవత్సరాలు ఆ విధంగా గౌరవించాడు. కానీ ఈడకొచ్చి ఆయన ఏం చేస్తాడు, ఒక మైనార్టీస్కి టికెట్ ఇవ్వకూడదు, ఒక బీసీకి టికెట్ ఇవ్వకూడదు, ఆయన స్వార్థం కోసం కావలిని బలి చేయగా కావలికి టికెట్ ఇవ్వకూడదు. ఈ విధంగా ఆయన కొని తెచ్చుకొని ఒక మైనార్టీస్కి టికెట్ ఇస్తే పోటీ చేయను, ఒక బీసీకి టికెట్ ఇస్తే పోటీ చేయను అని చెప్పి బాగిపోయి ఈరోజు ఆయన తెలుగుదేశంలో పోటీ చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. మేమంతా కూడా ఆయన ఏదో తన గొప్ప వ్యక్తి, తన మంచి పనులు చేస్తాడని ఒక భావన ఉన్నాం. తర్వాత కదా మాకు తెలిసింది ఆ సిఎస్ఆర్ ఫండ్స్ వాటిలో ఈ వాటర్ ప్లాంట్స్ ఇచ్చాడు, అంతే తప్ప ఆయన సొంత డబ్బుగా ఏం కాదు. ఆయన 2% వచ్చిన ప్రాఫిట్లో కార్పొరేట్ కంపెనీస్లో వచ్చిన ప్రాఫిట్స్ 2% కట్టాగా గవర్నమెంట్కి, ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ డెవలప్ చేయాలి ఆ డబ్బుతోటి. కానీ ఆయన ఆ 2%లోనే అది కూడా 0.1% అయితే ఇవన్నీ అయిపోతాయి. ఒక 5 వేసి ఆయన ఇచ్చేది ఆయన సొంతం కదా, ఆ వాటర్ ప్లాంట్స్ కూడా ఆ నేమ్స్ కూడా తీసేగా. ఎందుకంటే ఆడ షెడ్ కావచ్చు, ఆడ బోర్ కావచ్చు, దానికి కరెంట్ కావచ్చు, అవన్నీ కట్టేది మరి మామూలుగా. ఆయన ఇచ్చేది ఓన్లీ మోటార్, దానికి మొత్తం ఆయన బొమ్మ వేసుకున్నారు. సో అంతేగాని ఈరోజు తెలుగుదేశం పోయాడు కాబట్టి అవన్నీ ప్రభుత్వాన్ని కాబట్టి మా ప్రభుత్వం ఇచ్చాం కాబట్టి తప్పకుండా వాటి పేరు కూడా మారుస్తాం దందగా మేము, దాంట్లో డౌట్ ఏం లేదు. అటువంటి బీసీకి ఇస్తే టికెట్ చేయననే వ్యక్తి, మైనార్టీసీకి టికెట్ ఇస్తే చేయననే వ్యక్తి, వాళ్ళంతా కూడా ఆలోచించండి. బీసీ కూడా ఆలోచించండి, మైనార్టీస్ ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఒక్క మైనార్టీ కన్నా మన జిల్లాలో టికెట్ ఇచ్చాడా, ఒక బీసీ కన్నా ఇచ్చాడా? ఇది గుర్తుపెట్టుకోవాలి బీసీ. అటువంటి వ్యక్తులకి మీరు కూడా ఆలోచించి ఓటు వేయగా వద్దా అనేది తప్పకుండా ఆలోచించండి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు తప్పు చేస్తా ఈరోజు లేనిపోనివని కూడా చదవటం, స్క్రిప్ట్ చదవటం ఇది చూస్తాం. ఇంకోటి పోతే
భోగోల్ కాడ స్కూల్ ఉంది, హాస్టల్ ఏంటి అదే బీసీ హాస్టల్ అంటే గురుకుల పాఠశాల ఉంది. ఆ గురుకుల పాఠశాల కాడంట వాడు ఎవడో రాసిచ్చాడు స్క్రిప్ట్. వాడికి తెలుసో తెలియదో రాసిచ్చిన వాడికి బుద్ధి ఉండగా, చదివేవాడికి అది బుద్ధి ఉండగా. ఒక సీఎం అయ్యిండి చంద్రబాబు నాయుడు గారు ఎవడో తెలియక రాసిస్తే అది చదివేదానికి బుద్ధి ఉండగా ఏం తెలియకుండా వచ్చేసి కాగకేడు అది ఇది ఇది ఇదే కూసుగుడ్డ అని మాట్లాడిపోయే ఈ స్క్రిప్ట్ చదివే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తాను, గురుకుల పాఠశాల కాడ నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆ ఏరియాకు భోగోగు మండగం ఎత్తుకోండి పర్వాలేదు. ఆ మండగం గతంలో కూడా నా మీద అబాండా వేశారు, నా కొడుకు మీద అబాండా వేశారు. నేను ఇప్పటికీ ఆ రోజు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టలేదు, నెల్లూరుగా పెట్టా. మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చా. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి మాట్లాడతాడు. బుద్ధి కాకుండా ఆ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడతాడు. ఆడ 4 ఎకరాలు కాదు, 1 ఎకరా కాదు, 1 సెంట్ అయినా సరే నేను భూమి కానీ కబ్జా చేస్తున్నా, ఆక్యుపై చేస్తున్నా మీరు నిరూపిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు, నేను మానుకుంటా. త్యాగం గమ్మని చెప్పండి, ఎవడైనా గమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నేను త్యాగం చేస్తున్నా. నేను పోటీ నుంచి విరమించుకుంటా. ఇది నా సవాలు. లేదంటే మీరు ఆగిపోవాలి, మీ క్యాండిడేట్ కూడా ఆగిపోవాలి. చేయమని చెప్పండి. మీ క్యాండిడేట్ ఏదైనా చేస్తుంటే ఆ గిబ్జా గాడు చేస్తున్నాడు, పాప పేదోగ స్థాగా ఆకుపై చేస్తున్నాడు, ఆయన్ని పేదోగ వచ్చి ఆ కాంపౌండ్ కూడా కొట్టేస్తున్నాడు, దాంట్లో మాకు 12 ఎకరాలు ఉంది, అవి ఉన్నాయి కావాలంటే ప్రూఫ్స్ అంటే అవి నేను ఇస్తాను, మీకేమండి నా మీద నేను ఓపెన్ చేయండి. మీ మీడియాలో చెప్తున్నాను, అటువంటివి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్స్ ఎత్తుకొచ్చి ఇవ్వమని చెప్పండి, నేను పోటీ నుంచి విరమించుకుంటానని ఈరోజు శపథం చేస్తున్నాను. ఏదో స్క్రిప్ట్ రాసిచ్చా కానీ పెదవికి ఏదో ఒక బండేసేస్తే పెతాపీడి మీద నమ్మతాగంటే కావలి పెదవికి నా గురించి నేను పుట్టినప్పటి కాడి నుంచి మా కుటుంబం ఏ విధంగా ఉండేది, ఎటువంటి పేద కుటుంబం, ఆ కుటుంబం చదువుకుని ఏ విధంగా పైకి వచ్చాను, ఏ విధంగా నేను డబ్బు కోసం ఇక్కడ కాగదు, డబ్బు కోసం వస్తే నేను స్కూల్స్ కాగదు కట్టాల్సిన అవసరం లేదు నాకు. ఈరోజు ఆ డబ్బు అంతా ఎత్తుకొచ్చి నేను స్కూల్స్ కాగదు పేద భవిష్యత్తు కోసం కట్టాను. ఈరోజు ఎవరు కట్టా, ఇది కావలి ప్రజలకు తెలుసు. కాబట్టి నువ్వేదో గుడ్డ కాల్చి నా ముఖాన్ని వేస్తే తుడుచుకుంటాడు కానీ అనుకున్నా కూడా నువ్వు పెట్టిన అభ్యర్థికి, నువ్వు పెట్టిన ఎంపీ అభ్యర్థికి కూడా కావలి నేర్చుకోక ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తావో తొందరగా నీకే అర్థమవుద్ది. అదేవిధంగా నేను చెప్పేది, ఈరోజు నువ్వు చెప్తావు కదా కావలిలో వైసీపీ అవుట్, పెద్ద ఎమ్మెల్యే అవుట్ అది అంటున్నావు కదా. 4వ తారీఖు జూన్ 4వ తారీఖు చాలా మంచి రోజు ఆ రోజు. ఎందుకంటే నాకు కూడా చాలా సంతోషమైన రోజు. మన ఎలక్షన్స్ మే 13వ తారీఖు జరుగుతున్నాయి. మే 13 మన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కౌంటింగ్ 4వ తారీఖు. వెరీ గుడ్ డే దట్ డే, మై బర్త్డే, వెరీ గుడ్ డే దట్ డే, నా షష్ఠి పూర్తి. సో కావలి పెద్దలు నిర్ణయించి తప్పకుండా ఏ విధంగా గిఫ్ట్ ఇస్తారో ఆ రోజు మీకు అర్థమవుద్ది. ఎవరిని తగముతారో ఆ 4వ తారీఖు కావలి నుంచి నన్ను తగముతాగా, లేదా మీ అభ్యర్థిని తగముతాగా ఉదయగిరికి, లేదా మా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తాగా నిన్ను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి తగలుతాగా ఆ రోజు డిసైడ్ అవుద్ది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటాం లేదు, వై నాట్ 175. ఈరోజు మీకు 175కి 175 పోటీ చేసే దమ్ము, ధైర్యం మీకు లేదు. మీకు ప్రజలకి ఏం చేస్తామని చెప్పే దమ్ము, ధైర్యం లేదు. మీకు ఈరోజు ఒకటి మీ
ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే నేను ముసలోడిని అయిపోయాను, నా వగ కావటం లేదు, నేను ఎందుకు ఇక పనికి గాను, ఇది కానీ నేను గెలవకపోతే నేను ఇక బతకను, కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా శక్తివంతుడు, అటువంటి వ్యక్తిని ఢీకొనాలంటే 2019 దాకా నువ్వేం పీకేమని అడుగుతున్నావు. ఆ రోజు పీకండి, ఈ రోజు ఏం పీకుతావు? నిన్ను గెలిపించేది లేదు. ఇక మీకు అవకాశమే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క సంక్షేమం, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేసాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. పైగాని తీసినాడు కంట ఆయన ఏదో దాని మీద ఎంక్వైరీ చేపిస్తాడంట, శిక్షేస్తాడంట. పైగానంటే వేసావు. పైగాను ఇప్పుడు మనకి అమృత పథకం దాకా 100 కోట్లు ఇచ్చావు. దానికి ఎవరబ్బా పైగానికి? ఆ పైగానికి కట్టేటప్పుడు ఎమ్మెల్యే ఎవరు? నేను. నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చాగా? ఇవ్వలేదు. నా పేరు అనేసగా వేయలేదు. ఎమ్మెల్యే పేరు వేయకుండా వాళ్ళు ఏ విధంగా అది చేస్తారు? అయినా కూడా అదెవడో అదేదో బుద్ధి పడిపోతే అది ఎత్తి మాని తినేస్తారు. దాని మీద ఎంక్వైరీ చేస్తారు. వేసుకోండి, ఎంక్వైరీ ఉంటే వేసుకోండి, ఇంకేమైనా వేసుకోండి. ఎవడు భయపడతాడు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు విగ్రహం ముసునూరు గుడికి అడ్డంగా పెడతా ఉన్నారు. మేము అప్పటికి అడిగాము, మా జగదీశ్వర్ రెడ్డి ఆ గ్రామ ప్రజలంతా అక్కడ అడిగారు. గ్రామ ప్రజలంతా ఉండి విగ్రహాన్ని గుడి ఎదురుగా పెట్టద్దు, అక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి, మీటింగులు జరుగుతుంటాయి, కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, దాన్ని పక్కనే పెట్టుకోండి అని బద్దగానే అక్కడ కావాలని వాళ్ళు ఆడ పెట్టి అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసి ఆ గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి ఆడ వాళ్ళు ఆ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అధికారం పోగానే, వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే గ్రామ ప్రజలంతా వచ్చి ఆ గుడి స్థలాన్ని పరిరక్షించండి, దాన్ని మేమే తీసి పక్కన నీట్గా పెడతామంటే దానికి ఎన్టీఆర్ విగ్రహం పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమని అప్పుడు చెప్పడం జరిగింది. గ్రామ ప్రజలంతా కూడా దాన్ని గౌరవంగా ఆ విగ్రహాన్ని, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని గౌరవంగా తీసి రాజశేఖర రెడ్డి గారి పక్కన పెడదామని తీసి పెడితే వాళ్ళు ఆ విగ్రహాన్ని మాది మేము ఇవ్వమని చెప్పి తీసుకోకపోతే ఆ విగ్రహాన్ని నేను కొనిచ్చి మరి ఆడ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారి పక్కనే సముచిత గౌరవం ఇచ్చి పెట్టించి ఆయన కుమారుడైన బాలకృష్ణ గారితో నేను మాట్లాడి ఎప్పటికప్పుడు ఫొటోస్ పంపించి ఆయనకి చూపించి ఈ విధంగా మీ నాన్నగారి విగ్రహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠిస్తున్నాము, పక్కనే నీట్గా పెట్టిస్తున్నాము, గ్రామస్తులందరూ కూడా ఆ గుడి స్థలాన్ని ఆకుపించడం కరెక్ట్ కాదని చెప్పారు. కాబట్టి ఆయన గౌరవం ఉండే విధంగా ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి ఆడ పెట్టించాం. అది తప్ప అని నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలుసో తెలియక స్క్రిప్ట్ చదవటం మానేసేయండి. మీకు ఈ మధ్య కూడా భ్రమించింది, మధ్య స్థిమితం తప్పింది, ఏమి గుర్తుండటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసేది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఇచ్చారు. ఎంపీకి ఇచ్చినప్పుడు ఆయన పోటీ చేయాలి, ధైర్యంగా బ్రహ్మాండంగా గెలుస్తాడు, బ్రహ్మాండంగా ఇది ఉంది. వైఎస్ఆర్సీపీగా ఉన్నప్పుడు గౌరవం ఉంది, ఆయనకి సముచిత స్థానం ఇచ్చాడు, రాజ్యసభ ఇచ్చాడు, టీటీడీ బోర్డు మెంబర్కి ఇచ్చాడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోజనం